నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జిల్లా కోర్టులో ఉన్నటువంటి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టుల గురించి చెప్పుకున్నాము. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల గురించి చెప్పుకున్నాము. మూడో పోస్టు వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ సర్వర్ పోస్టులు. ఈ యొక్క ప్రాసెసింగ్ సర్వర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా 164 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క పోస్టులు జిల్లాల వారీగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారి యొక్క కేటగిరీ వారీగా కేటాయించడం జరిగింది. మనం చూసినట్లయితే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటిది ఒక్కొక్క జిల్లా వారీగా మనం క్లుప్తంగా చూడవచ్చు. మనం చూసినట్లయితే జిల్లాల వారీగా చూద్దాం. ముందుగా కంటెంట్లోకి వెళ్ళే ముందర ఈ వీడియో చూసినటువంటి మీరు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో వారందరికీ చేరవేయండి. దీనికి కావాల్సినటువంటి అర్హతలు డ్రైవర్ పోస్ట్కి 7th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు ఈ జిల్లా పోస్టులు మరి నియమించడానికి అర్హతలు హానరబుల్ హైకోర్టు వారి నుండి హానరబుల్ హైకోర్టు వారి నుండి ఆ యొక్క ఎడ్యుకేషన్ అనుకున్నది ప్రకటించడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి విద్యార్హతలను నోటిఫికేషన్లో జారీ చేశారు. ఈ వీడియోని చూసినటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వీడియోని మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే జిల్లాల వారీగా, క్యాస్ట్ వారీగా ఎన్నెన్ని పోస్టులు కేటాయించారో చూద్దాం. అనంతపురం జిల్లాలో మొత్తం 20 పోస్టులు కేటాయించారు. ఓసీ కేటగిరీ వారికి 14 పోస్టులు కేటాయించారు. 4 పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి ప్రకటించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్టీ వారికి 2 పోస్టులు ఈడబ్ల్యూఎస్టీ వారికి 1 పోస్ట్ ప్రకటించారు. బీసీఏ వారికి 2 పోస్టులు ఇచ్చారు. బీసీబీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీఈ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. మనం చూసినట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో 25 పోస్టులు కేటాయించడం జరిగింది. ఓసీ వారికి 10 పోస్టులు కేటాయించారు. అందులో 2 ఉమెన్ కేటగిరీ పోస్టులు కేటాయించగా 1 పోస్టు హెయిరింగ్ ఇంపీరియర్ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. మరి 1 పోస్ట్ వచ్చిన తర్వాత హెచ్పి లోకోమోటార్ డిజేబుల్ కేటగిరీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. 1 పోస్టు మెరిట్ స్పోర్ట్స్ ఆధారంగా 10th క్లాస్ మెరిట్ ఆధారంగా స్పోర్ట్స్లో ఎవరైతే ఉన్నారో వారికి 1 పోస్టు కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్టీ వారికి 3 పోస్టులు కేటాయించారు. 3 పోస్టులో 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించారు. బీసీఏలో 2 పోస్టులు కేటాయించారు. 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. బీసీబీలో 2 పోస్టులు కేటాయించారు. 1 పోస్టు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. బీసీడీలో 2 పోస్టులు కేటాయించారు. బీసీఈలో 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 2 పోస్టులు కేటాయించారు. మరి ఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించారు. వాటిలో 1 ఉమెన్ కేటగిరీ వారికి ప్రకటించడం జరిగింది. గుంటూరు జిల్లా మనం చూసినట్లయితే 20 పోస్టులు ఉన్నాయి. 20 పోస్టులో ఓసీ వర్గానికి 8 పోస్టులు కేటాయించారు. ఈ 8 పోస్టులో 2 పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించారు. ఈడబ్ల్యూఎస్టీ వారికి 3 పోస్టులు కేటాయించారు. 3 పోస్టులో 1 పోస్టు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. బీసీఏ వర్గాన్ని వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీబీ వారికి 3 పోస్టులు ఇచ్చారు. 3 పోస్టులో 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. మరి బీసీడీలో 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. అలాగే మనం చూస్తుంటే కృష్ణా జిల్లాలో మొత్తం కూడా 20 పోస్టులు కేటాయించారు. ఓసీ వర్గాన్ని వారికి 9 పోస్టులు కేటాయించారు. 9 పోస్టులో 3 పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. 1 పోస్ట్ వచ్చిన తర్వాత బ్లైండ్నెస్ ఆర్ లా విజన్ ఉన్నటువంటి వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించారు. ఈ 2 పోస్టులో 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించారు. బీసీఏ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీబీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీసీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీడీ వారికి 2 పోస్టులు కేటాయించారు. అందులో 1 పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీకి కేటాయించారు. బీసీఈలో 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 2 పోస్టులు కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. మనం కర్నూలు జిల్లా చూసినట్లయితే
మొత్తం 2 పోస్టులు ఇచ్చారు. ఓసీ వర్గానికి 1 పోస్టు, బీసీ డి వర్గం వారికి 1 పోస్టు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్పీఎస్ నెల్లూరు చూసినట్లయితే 6 పోస్టులు కేటాయించారు. ఈ 6 పోస్టులో 3 పోస్టులు ఓసీ వర్గానికి వారికి కేటాయించారు. ఇందులో 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. బీసీ బి వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. అలాగే మనం ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే 18 పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. అందులో మొత్తం ఓసీ వర్గం వారికి 9 పోస్టులు కేటాయించారు. ఈ 9 పోస్టులో 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. 1 పోస్ట్ వచ్చిన తర్వాత హైరింగ్ ఇంపీరియర్ వారికి కేటాయించడం జరిగింది. 1 పోస్ట్ వచ్చిన తర్వాత మరి మెరిట్ స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూసీలో 1 పోస్ట్ కేటాయించారు. బీసీఏ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీ బి వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీ డి వారికి 2 పోస్టులు ఇచ్చారు. 2 పోస్టులో 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. బీసీ ఈ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 2 పోస్టులు ఇచ్చారు. అందులో 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. మనం అనంతపురం జిల్లా కనుక చూడగలిగినట్లయితే అనంతపురం జిల్లాలో 1 పోస్ట్ కేటాయించారు. అది కూడా ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. తర్వాత మనం చిత్తూరు జిల్లా చూడగలిగినట్లయితే చిత్తూరులో మొత్తం 21 పోస్టులు ఇచ్చారు. ఓసీ వారికి 14 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 14 పోస్టుల్లో 4 పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. బీసీఏ వారికి 2 పోస్టులు కేటాయించారు. బీసీ బి వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీఈ వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించారు. అలాగే మనం ఈస్ట్ గోదావరి చూసినట్లయితే మొత్తం 25 పోస్టులు ఇచ్చారు. 25 పోస్టులు ఓసీ వర్గం వారికి 10 పోస్టులు కేటాయించారు. ఓసీలో ఈ యొక్క 2 పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి ప్రకటించడం జరిగింది. 1 పోస్ట్ వచ్చిన తర్వాత హైరింగ్ ఇంపీరియర్ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. 1 పోస్ట్ మెరిట్ స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు కేటాయించారు. ఈ 3 పోస్టులో 1 పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. బీసీఏ వారికి 2 పోస్టులు ఇచ్చారు. 2 పోస్టులో 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. బీసీ బిలో 2 పోస్టులు ఇచ్చారు. 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. బీసీ డిలో 2 పోస్టులు ఇచ్చారు. బీసీఈలో 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. ఎస్టీ వారికి 2 పోస్టులు ఇచ్చారు. 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. మనం గుంటూరు జిల్లా చూసినట్లయితే గుంటూరులో 20 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 20 పోస్టులో ఓసీ వర్గాన్ని వారికి 8 పోస్టులు కేటాయించారు. ఈ 8 పోస్టులో 2 పోస్టులు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు కేటాయించారు. ఈ 3 పోస్టులు 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. బీసీఏ వారికి 1 పోస్ట్ కేటాయించారు. బీసీ బి వారికి 3 పోస్టులు కేటాయించారు. 3 పోస్టులో 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. బీసీ డిలో 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 2 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. కృష్ణా జిల్లా మనం చూసినట్లయితే 21 పోస్ట్స్ ఉన్నాయి. అందులో ఓసీ వర్గం వారికి 9 పోస్టులు కేటాయించారు. ఈ 9 పోస్టుల్లో 3 పోస్టులు ఎస్సీ ఉమెన్ కేటగిరీకి 3 పోస్టులు కేటాయించారు. 1 పోస్ట్ వచ్చిన తర్వాత బ్లైండ్నెస్ ఆర్ లా విజన్ వరకు 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. అందులో 1 పోస్ట్ వచ్చిన తర్వాత ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. బీసీఏ వర్గం వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీ బి వర్గం వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీ సి వారికి 1 పోస్ట్ ఇచ్చారు. బీసీ డి వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఆ 2 పోస్టులో 1 పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. బీసీ ఈ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. కర్నూలు జిల్లాలో మనం చూసినట్లయితే 2 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 2 పోస్టులు 1 పోస్ట్ వచ్చిన తర్వాత ఓసీ వర్గం వారికి కేటాయించారు. 2 పోస్టు బీసీ డి వర్గం వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా మనం చూసినట్లయితే 6 పోస్టులు కేటాయించారు. ఈ 6 పోస్టుల్లో ఓసీ వర్గం వారికి 6 పోస్టులు కేటాయించారు. ఈ యొక్క ఓసీ వర్గం వారికి 3 పోస్టులు కేటాయించారు. 3 పోస్టులు 1 పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించారు. 1 పోస్టు బీసీ బి వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి ఎస్సీ గ్రూప్ 3 వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా చూసినట్లయితే 18 పోస్టులు కేటాయించారు.
ఓసీ వర్గం వారికి 9 పోస్టులు. ఈ 9 పోస్టులు ఒక పోస్టు ఉమెన్ కేటగిరీ వర్గానికి సంబంధించినటువంటి పోస్ట్ కేటాయించారు. ఒక పోస్టు హైరింగ్ ఇంపీరియర్ వారికి ఇచ్చారు. ఒక పోస్ట్ వచ్చిన తర్వాత లోక్ మాస్టర్ డిజబుల్ వారికి ఒక పోస్ట్ కేటాయించారు. ఒక పోస్టు మెరిట్ స్పోర్ట్స్ ఆధారంగా ఉన్నటువంటి వారికి ఒక పోస్టు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూసీ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు. బీసీఏ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు. బీసీబీ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు. బీసీడీ వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఒక పోస్ట్ ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. బీసీఈ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి 2 పోస్టులు ఇచ్చారు. 2 పోస్టులో ఒక పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఎస్టీ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనం చూస్తున్నట్లు జిల్లాల వారీగా ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క డివిజన్ వైజ్గా వాళ్ళు కేటాయించడం జరిగింది. మనం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో 7 పోస్టులు ఉన్నాయి. ఓసీ వర్గం వారికి 3 పోస్టులు కేటాయించారు. 3 పోస్టులు ఒక పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. మరి బీసీ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు. బీసీఈ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు. ఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనం విశాఖపట్నం చూసినట్లయితే విశాఖపట్నంలో 8 పోస్టులు ఉన్నాయి. 8 పోస్టుల్లో ఓసీ వర్గం వారికి 3 పోస్టులు ఇచ్చారు. ఒక పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు ఇచ్చారు. బీసీఏ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు. బీసీబీ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు. బీసీసీ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి మనం చూసినట్లయితే వెస్ట్ గోదావరిలో 15 పోస్టులు ఉన్నాయి. ఈ 15 పోస్టులు ఓసీ వర్గం వారికి 6 పోస్టులు కేటాయించారు. అందులో 3 పోస్టులు ఉమెన్ కేటగిరీకి, ఒక పోస్టు హైరింగ్ ఇంపీరియర్ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగిందనమాట. మనం ఈడబ్ల్యూఎస్ వారికి కనుక చూసుకున్నట్లే 2 పోస్టులు ఇచ్చారు. బీసీడీ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు. బీసీఈ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు. మరి ఎస్సీ గ్రూప్ 1 వారికి, గ్రూప్ 2 వారికి ఒక పోస్ట్ ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3 వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఎస్టీ వారికి 2 పోస్టులు ఇచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా మనం చూసినట్లయితే 20 పోస్టులు కేటాయించారు. 20లో ఓసీ వర్గం వారికి మొత్తం 10 పోస్టులు కేటాయించారు. ఈ 10 పోస్టులో 3 పోస్టులు ఉమెన్ కేటగిరీకి, ఒక పోస్టు ఇంపీరియర్ వారికి, ఒక పోస్టులో మెరిట్ స్కాలర్షిప్ ఉన్నటువంటి వారికి మరి ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 2 పోస్టులు ఇచ్చారు. ఒక పోస్టు ఉమెన్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. బీసీబీ వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఒక పోస్టు ఉమెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. బీసీడీలో ఒక పోస్ట్ కేటాయించారు. బీసీఈలో మరి ఒక పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు కేటాయించారు. ఎస్టీలో ఒక పోస్ట్ కేటాయించారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మరి ఈ యొక్క ప్రాసెస్ సర్వర్ పోస్టులు 164 ఉన్నాయి. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్గా ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పోస్టులకు 13వ తారీఖు నుండి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కనుక ఈ వీడియో చూసిన మీరు అందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోని వస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి ఫార్వర్డ్ చేయండి. మీ యొక్క సలహాలు కానీ అభిప్రాయాలు కానీ ఏదన్నా తెలియచేయాలనంటే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు కనుక నాకు పంపించగలిగినట్లయితే నా వంతు సహకారంగా నేను మీకు అందించడానికి నేను మీకు అందిస్తానని తెలియజేస్తున్నాను. ఇది నిరుద్యోగులైనటువంటి వారికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో తప్పితే వేరే విధమైనటువంటిది ఏమీ కూడా లేదు. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేస్తారని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి, షేర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి.